సాయంత్రం వరకు మీ ఇంటైన ఆశీర్వాదంతో మాకు ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయండి ప్రభా. ప్రభా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఎంతగానో కనపరచు భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు ఎంతమంది అయితే ఈ అవసరం లేదో వాళ్ళందరికీ కూడా దయచేయమని తండ్రి. ఎంతో మంది మీ నిండైన ఆశీర్వాదం పొందుకుంటే దాన్ని మారు మనసు పొందుతారు. మీ మార్గంలో నడవడానికి సహాయం ప్రయత్నాలని ఈ రోజంతా మాతో ప్రతి ఒక్క విషయంలో మా తోడు నీటిలో కాచి కాపాడతారని నా జీవకాలం అంతా నన్నునే తగ్గించుకుని హెచ్చిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభా, నీతివంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ యొక్క ఉదయకాలాన పునరుద్ధరణ మీ బాణాలు చెంతకు రావడానికి నా తండ్రి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి నా ప్రభా, వాతావరణం అనుకూలించండి. దేవా నా తండ్రి నా ప్రభా, విశ్రాంతికి రావాల్సిన ప్రతి బిడ్డని మీరు నడిపించండి. ఇదిగో నా తండ్రి నా ప్రభా, పాటలున్న కీర్తన, ఆరాధన, వాక్య పరిచర్యలో నాయన వారు ప్రత్యేకంగా మీ పాలనకు సమీపించే విషయంలో కూడా ప్రతి విషయంలో మీకే ప్రభా ఘనత చెందాలి. మీ నామము మీ హెచ్చింపబడాలి. రావాల్సిన ప్రతి విడిని మీరు నడిపించు. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. స్తుతిపాటుతో మనం ప్రారంభించుకుందాం. కొరకైన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ నామాన్ని కనపరుస్తాం. దీనుడా జేయుడా కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా జేయుడా ఆనంద కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా Amen.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నాయకుడైనా నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నాయకుడైనా నీకే
దేవుడికి మహిమ కలుగులాగా చదువు లెక్కలో లెక్కింపబడి స్థలానికి వచ్చాం. ఆరోగ్యంగాను ఆయుష్తో స్థలానికి వచ్చాం. మరి గడిచిన వారం నుండి కూడా
కొంతమంది, చాలా మంది అనుకోనండి, కొంతమంది అనారోగ్యంతో దేవుడి మహాకృపను బట్టి కోరుకున్న వాళ్ళు ఉన్నారు. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు కూడా పోయిన వారంలో కూర్చొని మనకు వాక్యాన్ని అందించారు. ఈరోజు అయితే 9 గంటలకంతా దైవ దాంట్లో పాస్టర్ గారు ఉంటున్నారు. అంతేకాకుండా మా చెల్లెలు, మా చెల్లి భర్త, మా బాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థనతో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళ ప్రార్థన ఆలకించి, కాబట్టి సంతోషంతో ఉత్సాహంతో ఆయన నామంలో ఆయన నామాన్ని స్థితిద్దామని విజయ గీతము మనసారా నేను పాడేదా నా విజయముపై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసారా నేను పాడేదా నా విజయముపై
నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవిస్తున్నానయ్యా. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా.
ఇతరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము ఇతరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము నా సోదరుడా
అందరూ లేచి నిలబడి కీర్తన భాగం చదువుకుందాం. 51వ దావీదు కీర్తన. దావీదు కీర్తన. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అవును, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. సత్యం కోరుచున్నాను, అంతరంగము నాకు జ్ఞాపకం తెలియజేసు.
నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చాలా సంతోషం నాకు నింపింపము. అప్పుడు నీవు ధరించిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ఈ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచును. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షకుడగు దేవా, రక్తపాతము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి సహాయము చేయు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. గొర్రెల ఎడల నేను అర్పించును. దానబలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసి దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగినరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంకిరీకరించును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద పొడలను అర్పించగలరు. మనందరూ అలానే నిలబడి దేవుడు మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దామా. దేవానికి వందనాలు, స్తోత్రము ప్రభా. ఈ దినాన్ని నాకు ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రము ప్రభా. ఈ దినము చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. దేవా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రము ప్రభా. నా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రభా ఆరాధన చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రము ప్రభా. నా యేసయ్యానికి వందనాలు, స్తోత్రము ప్రభా. నీవు లేకపోతే నేను లేను దేవా, నీకే వందనాలు, స్తోత్రము ప్రభా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రము ప్రభా. నా దేవానికి వందనాలు, స్తోత్రము నాయన. యేసయ్యానికి వందనాలు, స్తోత్రము ప్రభా. నీకు లేని క్షణము ప్రభా, నీకు లేని దేవానికి వందనాలు, స్తోత్రము ప్రభా. నా యేసయ్యానికి వందనాలు, స్తోత్రము ప్రభా. నా బలమంతా నీవే ప్రభా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రము ప్రభా. యేసయ్యానికి వందనాలు, దేవునికి వందనాలు ప్రభా. నా దేవునికి వందనాలు. మన దేవుడు చేసిన వేడుకలను దేవుని ఆరాధన చేద్దామా ప్రభా. నన్ను ఈ స్థితిలో ఉన్నావు ఆరోగ్యానికి నాయన. ఎంతో మంది ఆరోగ్యంతో బాధపడుతున్నాం ప్రభా. నాకు ఆరోగ్యాన్ని దయచేసిన దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభా. ఇంకా ఎంతో మంది ఆరోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళని స్వస్థపరిచి ప్రభా, వాళ్ళని ముందరికి నడిపించు దేవానికి ఆరాధన చేద్దామా. యేసయ్యానికి వందనాలు ప్రభా. నా శ్రమల్లో, నా ఇబ్బందుల్లో నాకు తోడై నడిపించే దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రం ప్రభా. నా దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభా. కృపగలిగిన మా తండ్రి వందనాలు, స్తోత్రం ప్రభా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రం నాయన. యేసయ్యానికి వందనాలు. ప్రార్థన చేయడానికి
యేసయ్యానికి వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా మౌనముగా కలిగిన ప్రార్థన చేద్దామా దేవుడు మనకి కృపను బట్టి ప్రార్థన చేద్దామా నా దేవా ఇస్రాయేలు రావాల్సిన కార్యక్రమాన్ని నడిపించు దేవా ఎంతో మందికి వాక్య బోధించుకోవాలందరినీ నడిపించు దేవా అని ప్రార్థన చేద్దామా యేసయ్యానికి వందనాలు స్తోత్రం 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 ప్రభా యేసయ్యానికి వందనాలు స్తోత్రం ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు
కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువైనా. దేవన్న తండ్రి, ఈ యొక్క ఉదయకాలన కృపగల దినాన్ని మీ పాదాలు చెందుతున్న ప్రభు రావడానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు వదనాలు ప్రభావ. విశేషంగా వాక్యంలో మీరు మాకు మీరు ఉన్నది బెస్సన్నది అనుభవించే కృపని ఆ శక్తిని ప్రభావ మీరు మాకు ప్రస్తావింపచేయమని యేసు నామమున ప్రార్థన చేసడానికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మరి యొక్క ఉదయకాలం పునరుద్ధాన దినాన నవంబర్ మాసం మొదటి ఆదివారం రోజున ప్రభు యొక్క బల్ల దగ్గరికి సమీపించడానికి మరి ఆయన సన్నిధానంలో మనమందరం కూడా ఆరాధించి ఆయన కనపరచడానికి ప్రభు మనకు మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహింపచేశారు. పిల్లరా, మరి ఈరోజు వాతావరణం మనకు పూర్తిగా అనుకూలించలేదు. అయినా కూడా మీరు దేవుని సన్నిధికి వచ్చి
ఆ ప్రభుని ఆరాధన చేయటానికి ప్రభు ఆయన కృపను దయచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృప, పరిశుద్ధుడైన దేవుడు ఆయన లేకపోతే మన జీవితాలు లేవు, మన కుటుంబాలు నిలబడలేవు. ప్రభు మనకు ఆయన ఉన్నాడు. ప్రభు మనల్ని సజీవ లెక్కలో ప్రభు మనల్ని ఆయన ఉంచాడు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరి ఈరోజు మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతిద్దాం. ప్రియమైన సంగమా, ఇంకా మనం చూస్తున్నట్లయితే కదా పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు బలహీనుల్ని దేవుడు ఆయన బలపరిచాడు, బలపరుస్తున్నాడు కూడా. దానికి ప్రత్యక్షమైన సాక్షిని నేనే. ప్రభు నన్ను బలపరిచి ఆయన యొక్క కృపలో ఈరోజు ఆయన సన్నిధానంలో నిలబడి మాట్లాడడానికి దేవుడు తన శక్తిని దయచేశాడు. మరి నేను కూడా ప్రతి వారము నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి మరి రెస్ట్ తీసుకోవాలి, ఆరాధన వద్దులేనని అనుకున్నాను. ఎందుకంటే బలహీనంగా ఉన్నాను కదా అని. మరి దేవుని నేను స్తుతిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు ఆయన ఒకే ఒక మాట ఏమన్నాడంటే, నన్ను నువ్వు ఘనపరచు అన్నాడు ఆయన. హల్లెలూయా. నన్ను నువ్వు ఘనపరచు అన్నాడు. నిలిచిపోమని చెప్పలేదు ప్రభు. నాకేమన్నాడంటే నన్ను ఘనపరచు అన్నాడు. ఇక ఆ మాటని పెట్టుకొని రెండోదిగా మెయిన్, నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు అన్న మాట ప్రభు నాకు ఇచ్చి నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబడే వాక్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనత ఉన్నప్పుడే, అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండగలుగుతామో అప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన దేవుని వాక్యము అనేది ప్రతి వ్యక్తిని కూడా నడిపించగలిగే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి మాత్రమే ఆ శక్తి కలిగి ఉంది. ఇక దేనికి ఆ శక్తి? దేవుని వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. వీళ్ళరా మరి క్రిందటి ఆదివారమున ఈ లైవ్లో చాలామంది చూశారు. మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన జిల్లా, మన పట్టణము, మన సంఘమే కాదు, కానీ బయట దేశాల వరకు కూడా వాక్యాన్ని చూశాను. మరి నిజంగా వాళ్ళందరూ కూడా నాతో ఫోన్లో మాట్లాడుతూ మరి దేవుడు చేసే కార్యాల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఎంతో గొప్పగా తన కార్యాన్ని ప్రభు ఆయన జరిగిస్తాడు. ఆయన కాదని మనం ఏమీ చేయలేదు. ఆయన కాదని మనం ఏమీ చేయలేదు. దేవుని సన్నిధిని మీరు కోల్పోతే మరి నష్టం వచ్చేది సంఘానికి రా. దేవుడు తన సన్నిధిలో రాకపోతే నీ స్థానంలో దేవుని గొప్పను కూర్చోబెట్టుకుంటాడు. అది వాస్తవం.
నేను ఇక్కడ లేకపోతే నేనే ఇక్కడ వాక్యం చెప్పాలా, ఇక్కడ నేనే ఉండాలా ఆయన అనుకుంటే తప్పని. నేను ఉంటేనే జరుగుతుందనే మాట కూడా తప్పు. నేను లేకపోయినా నా స్థానంలో మిమ్మల్ని ఎవరినో ఒకరిని దేవుడు నిలబెట్టి ఆయన వాడుకుంటాడు. అంటే దేవునికి సమస్తములో సాధ్యం. ఒక్క మాట ప్రభు ఏమంటున్నాడంటే, నాకు రావలసిన ఘనతని నేను ఇంకొకరికి ఇవ్వను అని అంటున్నాను. ఆయన నామానికి ఆయన ఘనతను తెచ్చుకునేవాడే తప్ప వారి ఘనత అనేది ఎవరికి కూడా చెందకూడదు. అందుకే భక్తుడు అంటారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు ఘనత మహిమ ప్రభావము మీ నామములకే చెందునుగాక. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు ఎవరు చెందాలి? ఆయనకే. హల్లెలూయా. ఆ యేసయ్యకే చెందాలి, కానీ ఇంకొకరు చెందడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. కాబట్టి నేను ఎప్పుడూ అది అనుకుంటూ ఉంటాను. నేను ఏదైనా చేశానా అని ఆలోచన చేస్తే నేను ఏమీ చేయలేదు నాకు అనిపిస్తాను. ఎందుకంటే కదా దేవుడు తన నామాన్ని బట్టి ఆయన జరిగించుకుంటాడు, ఆయన కార్యాలయాన్ని చేసుకుంటాను. నేను ఏదైనా చేశానంటే నేను ఏమీ చేయలేదు. అన్ని కార్యాలన్నీ కూడా జరిగించేవాడు ఎవరంటే ఆ యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభు ఒకే ఒక మాట ఆయన సెలవిస్తుంటున్నాడు, మీ పట్ల కూడా దేవుడు తన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఎంతమంది విశ్వసిస్తుంటున్నారు? అంతేనా మీ సౌండ్? అంటే దేవుడు మీ పట్ల కూడా ఏం చేస్తాడు? ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. మరి మీరు వచ్చేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచన చేసుకుంటూ వచ్చేటారు. కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారు ఇంట్లో. అంటే మీ సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవసరాలు కావచ్చు, అవి కూడా మీరు ఇంట్లో మాట్లాడుకొని ఉంటారు. మరి మీరు కూడా ఆలోచన చేసి ఉంటారు. అయితే దేవుడు అవన్నీ కూడా అక్కడ చూశాడు, ఇక్కడ మాట్లాడతారు. హల్లెలూయా. ఆ మాటలో ఏమాత్రము కూడా వాస్తవం అనేది కానే కాదు. ప్రియమైన ప్రయోజనంగా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆ పరలోకపు తండ్రిని మనం కనపరచాలి. ఎంత మనం కనపరిస్తే కూడా అంత మనం ఇంకా దేవుడికి ఏమవుతున్నామంటే రుణపడే ఉన్నాయి, మన జీవితాలు రుణపడే ఉన్నాయి. ప్రియులారా, మరి వాక్యంలోకి మనం వెళ్తుంటున్నాం. మరి కొలస్సీ రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము 8-9 వచనాన్ని మనం చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తే కదా ఒకసారి చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లను అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన వనేస్యమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడు. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కొలస్సీ రాసిన పత్రికని అపోస్తలుడైన పౌలు ఆయన రాసిన ఈ పత్రికని. ఈ పత్రికను రాస్తూ ఉంటున్నప్పుడు పౌలు గారు ఇందులో కొన్ని ప్రత్యేకతలన్నీ కూడా కనపడుతూ ఉంటున్నాయి. ఏది ఆయన ఇస్తున్న ప్రత్యేకతలు ఏంటివి? ఏ విధంగా ప్రభు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు? ఎందుకు పౌలు ఈ పత్రిక రాయాల్సిన ఉద్దేశాలు కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే సంఘాన్ని బలపరచడానికి, ప్రతి సంఘాన్ని సిద్ధపరచడానికి, ప్రతి సంఘాన్ని దేవుని రాకడకు ఎత్తబడే విధంగా చేయటానికి కోసమే పౌలుకున్న ఆరాటం అని. ఈరోజు కొంతమంది కొన్ని విషయాల్లో
ఏం చేస్తుంటారంటే ఆరాటపడుతూ ఉంటారు. దేని గురించి ఆరాటపడతారంటే తాము ఏదో సాధించుకోవాలి అని ఆరాటపడతారు. తను ఏదో చేయాలి అనే ఆరాటంలో ఉంటాయి. బ్రతకడానికి ఎన్నో ఆరాటాలు పడుతూ ఉంటారు. నిజంగా నేను ఒకసారి చూస్తుంటాను కొన్ని కుటుంబాన్ని బ్రతకడానికి కోసము ఎన్ని రకాలు పడవలసిన సమస్యలన్నీ కూడా అన్ని రకాలు పడుతూ ఉంటారు. బాధపడుతూ శ్రమ పడుతూ తనకు శరీరము అనుకూలించకపోయినా కూడా తిరిగి మళ్ళీ వారు ఏం చేస్తున్నారంటే కన్నా మళ్ళీ ఆ పనిని చేస్తూ ఏదో ఒక విధంగా బ్రతకాలి అనే ఆశ ఆరాటంతో ఆ విధంగా చేస్తూ ఉంటారు. అన్నీ చేసినా కూడా ఒక్కొక్కసారి మళ్ళీ మనకు అనుకూలించక మన జీవితాల్లో మనం ఓటమిని చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇదే ఒకటి ఆయనకున్న ఆశ. ఆయన ఏమో తెలుసా, అంతటా అందరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా. అందరూ కూడా తన రాజ్యానికి సిద్ధపడాలి అని దేవుని ఉద్దేశం. అందుకే క్రీస్తు ప్రభువు వారు రాత్రంతా కూడా ఆయన ప్రార్థించేవాడు. ఉదయకాలం లేచి ఆయన సువార్తని ప్రారంభించేవాడు. ఎక్కడ కూడా ఆయన విశ్రాంతిని తీసుకునేవాడు కాదు. ఎందుకంటే కదా ఒక చోట మనం ఆయన అలసి అనే వాక్యాన్ని మనం చూస్తాం. ఓడ అమరవాదాన ఆయన నిద్రించెను అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అలసిపోయి ఉన్నాడు అక్కడ కనపడతాం. అలసిపోయినా కూడా అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే తన కార్యాన్ని దేవుడు చేశాడు. ఆయన హల్లెలూయా. సముద్రం నిమ్మలించలేదు. అక్కడ సముద్రంలో అలజడి వచ్చేసింది. అలజడి వచ్చింది సముద్రంలో. అన్ని విధాలుగా అలజడి వచ్చినా కూడా వారు వెళ్ళి యేసుని లేపుతూ ఉన్నారు. అయ్యా, మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని కాపాడున్నట్టుగా ఆయన్ని ప్రార్థించారు. అయితే ప్రభు సముద్రాన్ని నిమ్మలించమన్నారు. అంటే ఆ అలసటను తీర్చుకోవడానికి కూడా ఆయనకు అవకాశం లేకుండా అక్కడ కార్యాన్ని దేవుడు చేయడం జరిగారు. ప్రియమైన సంగమ బాగా నన్ను అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకైన కృప అనుగ్రహించేవాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఆయన కృప అనుగ్రహించేవాడు. మరి ఏ కృప లేకపోతే మనం ఏమాత్రం కూడా జీవించలేము, మనము బ్రతకలేము. మనం అయితే ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని కొలస్సీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తున్నట్లయితే, మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించేవాడనైన ఒనేసిమును ఆదరించుకున్నట్లును అతనితో కూడిన నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము అని మాట్లాడుతూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మీరు మా స్థితిని తెలుసుకున్నట్లు అని మాట్లాడుతూ ఉంటున్నాను. ఇప్పుడు బాగా గమనించాల్సింది, మీ స్థితి ఇంకొకరు తెలుసునా? తెలుస్తుందా? మీ పక్కన అడగండి, నా గురించి నేను తెలుసు, నా పరిస్థితి తెలుసా అని అడగండి. అడగండమ్మా, నా స్థితి నేను తెలుసా అని అడగండి. కన్నా దాన్ని అడగండి పక్కన, నా స్థితి నీకు తెలుసునా? ఏ కన్నోళ్ళు ఏం చెప్పలేదు. నా స్థితి మీకు తెలుసునా అని అడగండి. చెప్పలేదు. చెప్తే కదా తెలిసేది. ఎలా చెప్పాలా మనము? ఏ విధంగా మనం చెప్పాలి? ఒకరి స్థితిని ఒకరు తెలుసుకోవటం అనేది కొంతవరకే తెలుస్తారు. ఇంకో విషయం చెప్పిన కుటుంబంలో కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా వారు కూడా కొన్ని విషయాలు తెలియదు. ఆమె ఏమంటుందంటే నా పరిస్థితి నీకు ఏమర్థమైతా ఉంది ఏనంటది. ఆయన ఏమంటాడంటే నా కష్టం నా పరిస్థితి నీకేమర్థమైంది ఏనంటాడు.
పిల్లలు అదే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకరి స్థితి ఒకరికి తెలియని స్థితులు కూడా ఉన్నాయి అని మనం చూస్తూ ఉంటున్నాం. మన పరిస్థితిని అంతా కూడా ఎరిగిన వాడుగా, తెలుసుకున్న వాడుగా ఉన్నవాడు ఒక్కడు, ఆయనే యేసు. హల్లెలూయా. మన స్థితిని నువ్వు ఎక్కడ ఉండినా, ఏ స్థితిలో నువ్వు ఉండినా, నీ దగ్గర ఎవరు లేకపోయినా, నీ దగ్గర ఎవరు ఉంటారంటే యేసయ్య నీ దగ్గర ఉంటాడైనా. నువ్వు కన్నీరు వచ్చేటప్పుడు కానీ, నువ్వు బాధపడేటప్పుడు కానీ, హింసింపబడేటప్పుడు కానీ, అప్పుడు కూడా నా యేసయ్య నీతోనే ఉంటున్నాడైనా. అన్నీ కూడా ప్రభువుల వారు ఆయన మనల్ని పంచుకునేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మన స్థితిగతులన్నీ కూడా దేవుడు ఆయన చూస్తున్నాడు అనేది. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ, మీరు మా స్థితిని తెలుసుకున్నట్లు మీ హృదయములను అతను ఆదరించినట్లును అని అంటున్నాడు. అంటే పౌలు యొక్క పరిస్థితి, అతని యొక్క సేవా విధానము, అతను ప్రయాసపడుతున్న విధానము, అతడు డబ్బులు తింటున్న విధానము, ఇవన్నీ కూడా నిజంగా ఎవరు చూస్తుంటున్నారంటే శ్రమపడుతున్నది సంఘము చూసేది. రెండోది ఏమంటే కదా, తనతో ఎవరినో ఒకరిని ఎప్పుడు పెట్టుకునేవాడు పౌలు. మార్పు వచ్చాడు, మార్పు నుంచి దాని నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. మరి శీల వచ్చాడు, శీల ఉన్నాడు, వనేస్యం ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు తనతో కూడా ఆ పరిచర్యలో పాలు పొందుతున్న విధానం అనేది కనపడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఆ విధానం అన్నీ కూడా ఆయన చూస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ కొలసి సంఘానికి రాస్తూ ఉండి, మా స్థితి మీరు తెలుసుకున్నప్పుడు మీరు చాలా బాధపడతారు. మీకు ఆదరణ మీకు దొరకపోవచ్చు. అయితే మీ హృదయములను ఆదరించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే కనుక ఒనేసిము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒనేసిము ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు. ఒనేసిము అన్న మాటలో మనం చూస్తున్నట్లయితే మనం కనపడే విషయం ఏమంటే కనుక, ఒనేసిము అన్న మాటకు ప్రయోజకుడు, రెండోది నమ్మకమైన వాడు. ఒనేసిము అన్న మాటకు ప్రయోజకుడు లేకపోతే నమ్మకమైన వాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఒక నమ్మకం ఉంటే సరిపోదు, మనకి మన ప్రయోజకరంగా కూడా మనం ఉండాలి. ఎందుకంటే కదా ప్రయోజకరంగా ఉండటము అన్న విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, మనం చేసేది ఎవరు చూడాలా, మనం చేసేది ఎవరు మమ్మల్ని చూసి మమ్మల్ని పొగడాలా, లేకపోతే మా గురించి మేము ఎవరైనా చెప్పే వాళ్ళు ఉండాలా అనేది, ఇవన్నీ కూడా మనుషుడు ఆలోచిస్తూ ఉంటారు. మన గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మన గురించి ఒకరు పొగడాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే కదా రాజకీయ నాయకులు చూడండి, ఒక నాయకుడు వస్తుంటున్నాడు అంటే ఆ వ్యక్తిని ఎంతమంది పొగడ్తలతో ముంచేస్తారంటే అంత పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. ఆ మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఒక రోజు అయిన తర్వాత ఏ వ్యక్తిని అయితే పొగిడినారో ఆ వ్యక్తిని గురించి మళ్ళీ విమర్శిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి ప్రయోజకుడు ప్రయోజకుడు కాదు, ప్రయోజకుడు కాదు. ఎవరైనా సరే దేవుని సంఘములో దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే ప్రయోజకరంగా మనం ఉండాలి. నా ప్రభువుకు నేను వాడబడే వ్యక్తిగా నేను ఉండాలని, నా ప్రభు సన్నిధిలో నేను వాడబడాలి అంటే నాకు కావాల్సింది. నేను వాడబడకపోతే, నేను ప్రయోజకరంగా లేకపోతే,
నేను బ్రతికుని ఏ ప్రయోజనం? ఇంట్లో కూడా ఒక్కోసారి ఏమంటూ ఉంటారంటే, ఈ వ్యక్తి పుట్టాడు కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు, భూమికి బరువుగా పుట్టాడు అని మాట్లాడతారు. అంటే ఒక వ్యక్తి మన ఇంట్లో పనికి సహాయపడలేనప్పుడు, ప్రయోజనకరంగా లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి మనము ఆ విధంగా మనం మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఇంకా మనం ఏమో ఆలోచన చేస్తామంటే కదా, ఆ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి ఒకసారి నవ్వుతాడు, ఒకసారి బాధపడతాడు, మూడోసారి ఏమనుకుంటాడంటే నా బ్రతికితే కదా అని సర్దుకుంటాడు. ప్రయోజనకరంగానే ఉండాలి. నేను మొన్న ఒక సేవకుడు ప్రభువునతో నిద్రించాను. నేను అతని గురించి విన్నాను కానీ అతను నేను చూడలేదు. అయితే చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గర, ఆ పెట్టి దగ్గర తన కుమారుడు ఏం చేస్తున్నాడంటే సమాధిని వంగి చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని నాకు చూపించారు. ఏమిటి అంటే, ఈ బిడ్డ తన కుమారుడే, కానీ చిన్నప్పటి నుంచి కూడా అతను ఏమి పని చేయడు. తన తండ్రి ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతాడు. తన తండ్రి ఆడుంటే ఆడు ఉంటాడు అంతవరకు. కాబట్టి చనిపోయినా కూడా తండ్రి దగ్గరే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ రోజు మనం చూస్తున్నప్పుడు మన దగ్గర ఒకరు ఉన్నప్పుడు సంఘంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రయోజనకరంగా మనం ఉండాలి. ప్రయోజనకరంగా ఉంటూ నమ్మకంగా మనం జీవించాలి. ఎందుకంటే మనలందరూ కూడా చూసేది ఎవరు చూస్తున్నారంటే యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, యేసయ్య ఆయన చూస్తూ ఉంటున్నాడు. అంటే బాగా అర్థం చేసుకోవాలి, మనము దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే నమ్మకం మనం ఉండి ఆయన దగ్గర నేను నమ్మకంగా జీవించాలి, ఆయన సంఘంలో నేను నమ్మకంగా ఉండాలి అని ఎప్పుడు మనం అనుకుంటామో ఆ వ్యక్తి సంఘానికి ప్రయోజనకరంగా నిలబడతాడు. ఒనేసిము కూడా అలాంటి వ్యక్తిగానే కనపడుతూ ఉంటున్నాడు. ఎంతో చక్కటి ప్రయోజనకరంగా నిలబడి దేవుని యొక్క కార్యములు జరిగించేవాడుగా, ఆయన ఆదరించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. మీ హృదయములను ఆదరించువాడు అని అంటున్నాడు ఆయన వాక్యం. హృదయములను ఆదరించువాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు అది ఏం చేస్తున్నాడంటే ఆదరించేవాడు. వయస్సు మీ మధ్యకు వచ్చిన తర్వాత మా స్థితిని తెలియజేయడమే కాకుండా మీ హృదయాన్ని ఏం చేస్తాడంటే అతడు ఆదరించినట్లు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఈరోజు మనకు కావాల్సింది ఏం కావాలంటే కదా ఆదరణ మనకు కావాలి. మనకేం కావాలి? మనకు ఆదరణ మనకు కావాలి. ఆదరణ అనేది మనకు లేకపోతే, ఆ స్థితి మన దగ్గర లేకపోతే మనం ఏమీ చేయలేం. నిజంగా ఈరోజు మనల్ని ఆదరించే వ్యక్తి మనకు కావాలా? ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ ఉన్నట్టయితే కదా మనల్ని మాకు ఆదరణ కావాలా, మాకు నెమ్మది కావాలా అని చూసే వ్యక్తులు ఈరోజు లేరు. లేరు, ఆదరణ లేదు. అందుకే భక్తుడైన దావీదు 102వ కీర్తనలో అనుకుంటాను, అక్కడ ఏమంటున్నాడంటే ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉంటూ నేను మూలుగుతూ ఉంటున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉండి నేను మూలుగుతూ ఉంటున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే దావీదు ఎంత బాగా ఈ 102వ కీర్తనలో మాట్లాడుతున్నాడంటే
నేను ఒంటరిగా ఉన్నాను. ఆ పిచ్చుటోలే నేను ఉండి నేను ఏం చేస్తుంటున్నానంటే మూలుగుతూ ఉన్నాను, నేను అలసిపోయి ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే తనకు ఏం కాలేదంటే కన్నా ఆదరణ అనేది తనకు దొరకలేదు. ఆయన ఒంటరిగానే కనపడుతూ ఉంటున్నాడు. ఆ ఒంటరిగానే జీవితం అతనికి ఉంది. ఆ నెమ్మది లేని పరిస్థితి అనేది ఎంత ఘోరంగా ఉందంటే అతనికి అంత ఘోరంగా ఉంది. ఆయన ఏడ్చినా చూసేవాళ్ళు లేదు, ఆ ఏడుపులు వినేవారు లేదు. అంటే ఆ విధంగా ఉండిపోయాడు, తన పరిస్థితి ఆ విధంగా అయిపోయాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా ఏమైపోతూ ఉంటుందంటే మనం ఏడ్చినా కానీ లేకపోతే మనం బాధపడుతున్నా కానీ మనని ఎవ్వరు కూడా చూసేవారు ఎవరు మనకుండనే ఉండరు. మనమే ఏడ్చుకోవాలి, మనమే నవ్వుకోవాలా, మనమే ఆదరించుకోవాలా. ఏ గొప్పలు మనల్ని ఆదరించే పరిస్థితి లేని పరిస్థితి అయిపోయింది. ఆ ఒంటరి బ్రతుకు అనేది ఎంత బాధగా ఉంటుందంటే కన్నా అంత బాధగా భరించలేని విధముగా తన ఒంటరి జీవితం ఆ విధంగా ఉంటారు. ప్రియమైన సంగమా, ఈ రోజు నన్ను అర్థం చేసుకోవాల్సింది. అయితే నమ్మకమైన ఒనేసిము మీ హృదయములను ఆయన ఏం చేస్తాడు, ఆదరిస్తాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన సంగమా, బాగా గమనించాలి. ఒనేసిము ఆదరించిన విధముగా మరి దేవుడు కూడా ఏం చేస్తుంటున్నాడంటే ప్రతి వ్యక్తిని కూడా ఆదరించే విధముగా ఆయన ఒంటరిగా మూలుగుచ్చు అలసిపోయి కృంగిపోయి నేలకి ఒరిగిపోయి ఉన్నప్పుడు కూడా దావీదును దేవుడు ఏం చేసేదంటే ఆదరించాడు. దేవుడు ఒకే ఒక మాట ఏమంటున్నాడంటే, దావీదా, నీవు నా హృదయానుసారి, నా చిత్తానుసారంగా నడుచుకునే వ్యక్తి నీవు. ఆ మాటని దావీదు విన్న తర్వాత ఎంత నెమ్మది పొందుకున్నాడంటే కదా అంత నెమ్మది తన జీవితంలో తనకు దొరికేదన్నమాట. అంటే నా హృదయానుసారి, నా హృదయము కలసిపోయి ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నా. అంటే ప్రతి వ్యక్తి విషయంలో కూడా ప్రభు ఆయన చూస్తున్నది ఏమంటే కదా మనిషి కాదు కలవాల్సింది. ఈరోజు మనుషులు వస్తూ ఉన్నాం, కానీ మన హృదయాలు మాత్రము దేవునితో కలవలేకపోతూ ఉంటున్నది. దేవుని దగ్గర మనం జీవించలేని పరిస్థితి కనపడుతూ ఉంది. మన హృదయము ఎప్పుడైతే దేవుని హృదయంతో కలవకుండా పోతారో ఆయన దగ్గర ఉన్న విషయాలు మనకు అర్థం కావు. ఆయన దగ్గర ఉన్న విషయాలు మనం తీసుకోలేము. ఆయన ఏం చేయబోతున్నాడు, ఎలా నడిపిస్తాడు అన్న విషయాన్ని కూడా గ్రహించలేము మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ప్రభు ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తుంటే కదా నిజంగా మన హృదయము ఆయనకి ఏం కావాలంటే ఏకీభవించాలి. బైబిల్ని ఇంకా మనం జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు శిష్యులు 12 మంది. ఆ 12 మంది శిష్యులు యోహాను ఉన్నాడు. ఆ యోహాను ఎలాంటి వాడంటే కదా యేసు రొమ్మున ఆనుకున్నవాడు. ఆయన హల్లెలూయా, యేసు రొమ్మున ఆనుకున్నవాడు. ఆయన ఎప్పుడైతే తన హృదయం పూర్తిగా దేవుని మీద ఆనుకుని ఉందో అప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన హృదయంతో కలిసిపోయాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎటువంటిది తెలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అది యోహాను సువార్త చదివితే అన్ని గ్రంథాల కంటే యోహాను సువార్త మనం చూస్తున్నట్లయితే పుస్తకాన్ని దేవుని ప్రేమ గురించి మనం చూస్తూ ఉంటున్నాం. మరి పత్రికల్లో యోహాను పత్రికలో కూడా చూస్తున్నట్లయితే దేవుని ప్రేమని చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథాన్ని కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రేమని ప్రణాళికల బట్టి కూడా అక్కడ మనం కనపడుతూ ఉన్నాయి. అర్థమేమో తెలుసా,
ఆయన మీద ఆనుకున్నవాడు, ఆ హృదయాన్ని గ్రహించినవాడు, యేసు హృదయం మీద చప్పుడుని విన్నవాడు యోహాను అన్నమాట. అందుకే ఎప్పుడు ఆ చప్పుడుని విన్నాడో, ఎప్పుడు ఆ ప్రభు దగ్గర ఆయన ఉండగలిగాడో, దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా అర్థాన్ని తీసుకుంటున్నాడు, గ్రహిస్తూ ఉంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఎప్పుడు తన హృదయము దేవుడితో కలిసి ఉందో, ఆయన ఎప్పుడు ఆనుకుని ఉన్నాడో, దేవుని ప్రత్యక్షతని ఆయన చూడగలిగి మరి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా రాయగలిగాడు ఆయన. హల్లెలూయా. అందుకే మీకు తెలుస్తుంది, బైబిల్ ప్రకటన గ్రంథం చూస్తే ఆయన చూడగా నేను మోక్షిల్లి నేను పడిపోతేనే అని అంటున్నాను. అంటే మోక్షిల్లి పడిపోయాను అంటే దేవుని ప్రత్యక్షతని చూడగలిగిన వాడిని మనకు కనబడుతూ ఉంది. ఆ విధంగా దేవుని చూడగలిగిన వ్యక్తి తిరిగి ఆయన ఏం చేశాడంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటలన్నీ కూడా నేరుగా మన మంచిగా పెట్టగలిగాడు ఆయన. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మన హృదయాలు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. యేసు మీద ఆనుకుంటే ఆ విషయాలన్నీ కూడా మనం పొందుకుంటాం. ఆయన హృదయాన్ని మనము ఆనుకుని మనం జీవిస్తూ ఉన్నట్లయితే లోకాన్ని మనం చూడడం, ఇంకా ఏ విషయం కూడా మనకు సంబంధం లేదనుకుంటాం మనం. ఈ రోజు చూడండి, దేవుని విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేయరు, కానీ లోక విషయాల సంబంధాలు ఎన్నో తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. అది తెలుసుకోవాలా, వాళ్ళ గురించి తెలుసుకోవాలా, వీరి గురించి తెలుసుకోవాలా, ఇది తెలుసుకోవాలా, అది తెలుసుకోవాలా, ఎన్ని రకాలుగా. ఒకసారి నేను కూర్చున్నాను, టీవీ దగ్గర కూర్చున్నాను. ఒక ఆయన వచ్చి పేపరు తిప్పుతా ఉన్నాడు, తీసుకొని పేపరు చూస్తా ఉన్నాడు. పక్కన వ్యక్తి ఏమిరైనా ఆయన అంత దీక్షగా చదువుతున్నావు ఏమైందంటే, ఆయన ఏమన్నాడంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఏం జరుగుతూ ఉంది అనేది ఏం చేయాలంట తెలుసుకోవాలి. కాబట్టి ఏం చేయాలా? పేపర్ చదవాలా. తెలుసుకోవాలి కాబట్టి ఏం చేయాలా? న్యూస్ చూడాలా. కాబట్టి ఈ న్యూస్ పేపర్ న్యూస్ చూసేది అది కొంతమందికి చాలా హ్యాబిట్, అంటే అంత కూడా తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. సరే, లోకాన్ని తెలుసుకున్నాం, రాష్ట్రాన్ని తెలుసుకున్నాం, దేశాన్ని తెలుసుకున్నాం, ప్రపంచాన్ని కూడా తెలుసుకున్నాం. కానీ ఏం చేసావు నువ్వు అని అడిగితే మనం ఏం చేయగలుగుతాం? మనము తెలుసుకుంటే అంతవరకే, కానీ మనం ఏమీ చేయలేము అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సింది, దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు లోకాన్ని గురించి మనం తెలుసుకోలేము, అవసరం లేదు కూడా. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు తప్ప మరి ఇంకా నాకేమీ తెలియదు. నాకు యేసు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. మనం ఏమంటామంటే లోకము తప్ప యేసు ప్రభు మనకు తెలియదు. లోకం తెలుసుకున్నంతగా యేసుని తెలుసుకోలేదు మనం. అసలు తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా మనం చేయలేదు. అందుకే చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం వస్తే బైబిల్ ఎత్తుకొని ఇట్లా అక్కడ దుమ్ములు వేసుకొని సంఘం పెట్టుకొని వస్తాను. ఇక్కడ వచ్చి నేను మధ్యలో కీర్తన భాగం చెప్పినాను అనుకోండి. కీర్తన భాగం చెప్పి ఏడు ఉంటారంటే ఆదికాండం దగ్గర ఉంటారు, లేకపోతే ప్రకటన గ్రంథం వరకు ఉంటారు. 66 పుస్తకాలు క్రమంగా తెలుసా అంటే క్రమంగా తెలియదు. అంటే ఏమంటే యేసుని గురించి తెలుసుకోవాలి అన్న తపన ఈరోజు మనుషులకి తెలియదు. నువ్వు బైబిల్ రోజు చదువుతూ ఉంటే ఏ పుస్తకం ఏడుంది తెలుస్తాడు, ఏ పుస్తకం చదివితే ఏ పుస్తకం ఉంటుంది అనేది. అయితే అవి మనకు తెలియదు. అంటే దాని అర్థం ఏమంటే బైబిల్ని మనం తెలుసుకోవటం లేదు. లేకపోతే ఇంకా ఏదైనా ఉంది అనుకున్నాం అనుకోండి,
ఇప్పుడు మనకు చాలా సులభమైన పద్ధతి మనకు వచ్చేసింది. ఏదైనా ఒక సబ్జెక్ట్ కావాలంటే కన్నా మనం సెల్ తీసుకొని ఎవరిని అడుగుతాము? ఎవరిని? గూగుల్ని అడుగుతాం. ఆయన పెట్టి సబ్జెక్ట్ నొక్కి దాన్ని ఏమంటారు, స్పీకర్ ఆన్ చేసి ఉపవాసము అని అంటే సార్ తప్పకుండా వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ ఉపవాసం ఏమిటి గబగబా రాసేసుకుంటాం. అది రాసేసుకొని అంటే చదువుతాను. నేను కూడా మరి చాలా మందిని గమనించిన పాస్టర్లు కూడా బైబిల్ ఎత్తుకొని పోరు, సెల్ జోబులో పెట్టుకొని పోతారు. సెల్ జోబులో పెట్టుకొని అమ్మ కృష్ణరాజు వస్తున్నాడు కూర్చోండి. ఇక్కడ మనం చూస్తే కదా దాని విషయంలో మనం చూస్తున్నట్లయితే వాక్యం మనకి ఆ వాక్యాన్ని తెలుసుకోవాలన్నది కానీ ఏదో గూగుల్ మనం అడిగేసిపోతూ అంట. నేను ఒకసారి బెంగళూరు పోయేటప్పుడు వీళ్ళ రాసు అన్నాడు, మమ్మల్ని ఎప్పుడు వస్తున్నావు అన్నాడు. నేను ఎక్కడొస్తాను నాకు అర్థం కాబట్టి రామసుందరం చెప్పింది బస్సు, నాకు తెలియదు బస్సు బెంగళూరు వస్తే ఎక్కేసిన. అది ఎట్లా వెళ్ళిపోతాం, ఏడిపోతా ఉంది, ఎక్కడొస్తా ఉంది అనే విషయం అనేది నాకు తెలియటం లేదు. మళ్ళీ అన్నాడు, బాబాయ్ నువ్వు ఒకసారి లొకేషన్ పెట్టు అన్నాడు. వాట్సాప్ లొకేషన్ పెట్టు నాకు అన్నాడు. లొకేషనా నాకు తెలియదు, నాకు లొకేషన్ పెట్టేది నాకు తెలియదు. దాని లొకేషన్ పెట్టు అంటా ఉన్నాడు. ఆయన లొకేషన్ తెలియదు. నేను ఇన్ఫ్యాక్ట్ దాటిన తర్వాత నేను ఫోన్ చేస్తానులే అన్నా. సరే ఉన్నాడు, ఫోన్ చేస్తానేమో అన్నాడు. చాలా లేట్ ఇక్కడ నేను బయలుదేరి అబ్బా దూరం తిరుపుకోవాలి కదా. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమైందంటే కదా, నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నాడంటే బాబాయ్ నేను ఎట్లా కాదు అని చెప్పి వాట్సాప్ తీసుకొని దాన్ని ఎలా నొక్కు అట్లా నొక్కు ఆయన నేను నొక్కించినాడు. నొక్కిస్తే లొకేషన్ పెట్టేసిన తర్వాత నేను బెంగళూరులో బస్సు ఎక్కిన, పొంగళూరుకు వచ్చేసిన. పొంగళూరుకు వచ్చి ఊరంతా జరుగుతాను. ఫోన్ చేసి పలానా చోట ఉన్నాం కదా బాబాయ్ నువ్వు అన్నాడు. ఏమండి లొకేషన్. నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినానంటే లక్కుంటు ప్రేరికి పోయినా. ఆడిపోతే మళ్ళీ ఫోన్ చేసి నువ్వు లక్కుంట్లో ఉన్నావు కదా అని అన్నాడు. అంటే ఈ పరిస్థితి ఎవరు చెప్తా ఉన్నారు? గోకులము చెప్పేస్తా ఉంది. ఈ గోకులములు గీకులములు ఈ నెట్లు గిట్లుగా మనం తెలుసుకోవాల్సిందే. మనం ఏం తెలుసుకోవాలంటే కదా బైబిల్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ని మనం తెలుసుకుంటే, బైబిల్ని మనం చదువుతూ ఉంటే ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుందంటే అనేక రకాలుగా మనల్ని దేవుడు బలపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన లొకేషన్ ఒకటి ఏదది? మన లొకేషన్ ఏది? బైబిలే మన లొకేషన్. బైబిల్లో చదివితే మనం ఎవరున్నామో తెలిసిపోతుంది, ఎక్కడ పోతున్నామో తెలుస్తుంది, ఏం చేస్తున్నామో తెలుస్తుంది, ఏమి చెయ్యాలని కూడా తెలుస్తుంది. అంటే క్రైస్తవ జీవితానికి లొకేషన్ ఏది? ఒకసారి ఎంత చూపించండి, ఎంత లొకేషన్ ఉంది చూద్దాం. బాగా ఎంతండి లొకేషన్ ఉందా మీ దగ్గర? అది ఉంటే మీకు ఏం చేస్తుంది? మనకి దారి చూపిస్తారు. మనం గోకులం అడిగే పనిలే, నెట్లో పోయే పనిలే, ఏడికి పోయే పని లేదు. అయితే మనం చేయాల్సింది ఒకటి, బైబిల్ దగ్గరికి మనం వస్తే ఆ బైబిల్ మనల్ని ఏం చేస్తుందంటే కన్నా కరెక్ట్ అయిన రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? మనుషులు ఆదరిస్తారా? నేను మనల్ని ఎవరైనా కానీ చనిపోతే అండ్లీ మనం పోతాం. మనం పోయినప్పుడు ఏం చేస్తారంటే అభిమానంతోనో పక్క వాళ్ళు ఏడుస్తా ఉన్నారనో మనం కూడా ఏం చేస్తాం, మనము ఏడుస్తామన్నమాట. మన ఒక సాముకు వెళ్ళాను నేను తిరుపతికి. ఆ బిడ్డకు నేను బాప్తిస్మం ఇచ్చాను. ఆ బిడ్డలు నడిపించాను ప్రభువులోకి, ఆచార కుటుంబం అని.
ఆచార్యుల వాళ్ళు. అయితే ఆయన చనిపోయినప్పుడు నాకు ఫోన్ చేశారు. నేను వెళితే వాళ్ళ కూతురు వచ్చి నా దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకొని ఏడుస్తాం. నాకు ఏడుపు వచ్చేసింది, ఏడ్చేశాను. అయితే ఆ బిడ్డ అంతా ఏడ్చి అంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, నేను ఆ పాపకి ఏం చెప్పాలా? ఫోన్ చేసిన దంతులతో కూడా మాట్లాడిస్తున్నాను. పెద్దగా ఆనంద కలగాలి. ఒకటి అయిపోయింది కదా, అమ్మ నాయన ఇద్దరు కోల్పోయింది, ఒకటే అయిపోయింది. తను భర్తలు అనుకోండి, దేవుడు ఉన్నాడు, కానీ కుటుంబ పరంగా ఒంటరి అయిపోయాలి. ఇక తల్లిదండ్రులు లేని పరిస్థితి వచ్చింది. అప్పుడు అనేది నాకు ఇప్పుడు ఇంకెవరు అమ్మ నాయన అని చెప్పి ఏడుస్తుంటే, ఆయన భయపడుతున్నా, దేవుడు ఉన్నాను కదా అని అంటే అది ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే మనుషుల మాటల్లో మనుషునికి ఏం దొరకదో ఆదరణ దొరకదు. దేవుడు మాట్లాడినాడు అనుకోండి, దేవుడు మాట్లాడితే వారికి ఏం కలుగుతుందంటే కదా ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొలస్సీ పత్రికలు, అందుకనే ఒనేసిముని మీ దగ్గరికి నేను పంపుతున్నాను. అతడు ప్రయోజనమైన వ్యక్తి. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే నమ్మకమైన వ్యక్తి అని అంటున్నాను. ఎవరిని పడితే వారిని పంపించడానికి వీలు లేదు. ఎవరిని పడితే వాళ్ళు పంపించలేదు కదా. ఎందుకంటే ప్రయోజనంగా లేని వ్యక్తి వెళితే ఏం పంపిస్తే మరి ఏం చేస్తాడు? చెడగొట్టేస్తాడు అన్నమాట, చెడగొట్టేస్తాడు. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడండి. టీచరు కాకుండా ఏదో కూడా మంచిగా చదివింటాడు, బాగా చదివింటాడు. ఆ వ్యక్తిని టీచింగ్ చేయమంటే మన వల్ల రాదు. చదువు ఉంటుంది కానీ ఏమి రాదు, టీచింగ్ చేసేది రాదు. ఇప్పుడు మీలో కూడా చాలా మంది బైబిల్ జ్ఞానం మీకు ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి నేను కూడా వాక్యం చెప్పండి అంటే ఏమైనా ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుందా? వాబ్బో ఒలిగిపోతారట మేడం. కింద దిగి ఎట్లా మాట్లాడతాం చూసినా ఎట్లా చెప్పేటాల్సిందే, అది అట్లా పోయేటాల్సిందే. భయానికి నేను నాకు విద్యానికేతన్ కాలేజీ కరస్పాండెంట్ అని పిలిపించాను. ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేసేదానికి అలా పిలిచారు అక్కడికి మీటింగ్కి. వెళితే మేమందరం కూడా మాట్లాడేశాం. ఆ ప్రిన్సిపల్ అన్నాడు, ఎవరైనా కానీ సీనియర్ జూనియర్స్ని ఆహ్వానించండి లేచంటే ఒకరు లేదంటే ఒక టీచర్ పోయి లక్ష్మీగారు పోయి ఒక అమ్మాయిని బాగా పంపు కొట్టి నిలబెట్టింది. ఒక మాట మాట్లాడితే ఇక్కడ వార్తా ఉంది అమ్మాయి. ఎందుకు? భయము. మళ్ళీ వెనకాల చెప్తా ఉంటే ఒక మాట చెప్పేది మళ్ళీ ఉంటుంది. వాళ్ళు వచ్చి అంటుంది, మేడం నా వల్ల కాలేదు మేడం, నేను మాట్లాడలేకపోయాను. అయిపోయింది. మమ్మల్ని అందరూ చూసుకునే వస్తే ఎంత నోరు తెలుసు నా బిడ్డకి, కింద నోరు ఉంది, పైన నోరు లే. అంటే ఏమది? భయం అది. కానీ ప్రయోజకుడు అన్న మాటని మనం చూస్తున్నట్లయితే ప్రభు చెప్తున్న మాట చాలా చక్కగా, సంఘంలో ఎవరైనా సరే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు అంటే, ఒక వ్యక్తి కుటుంబాన్ని వెలుగుతున్నావు అంటే నీ ద్వారా వాళ్ళకు ప్రయోజనం ఉండాలి, ఆర్థికంగా కాదు. చాలా మంది డబ్బును ఆశించరు, ఏదో ఇవ్వాలని ఆశించరు. ఉంటారు కొంతమంది, ఎవరో ఉంటారు, కానీ అందరూ అలా ఉంటారన్నమాట. తప్పది. అంటే ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చినప్పుడు మాకు ఏం కలగాలంటే ఆదరణ కలగాలి. హల్లెలూయా. మాకేం కలగాలి? ఆదరణ కలగాలి. ఆ ఆదరణ కలిగి ఉన్నప్పుడే మనము ఆ కుటుంబానికి ఏమవుతామంటే ప్రయోజనకరమవుతూ ఉంటాం. నేను కూడా మరి ఆ లక్కొండ గ్రామానికి కృష్ణరాజు బాగలేదని చెప్పి మన వెంకట కుమారుడు ఆనంద్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వెళ్ళి చూశాను ఆయన పరిస్థితి. అన్నీ కూడా ట్యూబులంతా కూడా వేసి పెట్టేసిన అప్ప. దాన్ని చూసి నేను కూడా భయపడ్డాను. నేను ఇక బ్రతుకు అందరూ అనుకుంటున్నారు, బయట మాట్లాడుకుంటున్నారు కదా మరేటమ్మా, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫోన్లు నా ముందునే చేస్తా ఉన్నారు. ఏమంటే ఇంకా చచ్చిపోతాడు, లాస్ట్ వచ్చి చూసుకొని పోతుందని. నేను అది కూడా నేను నాకు కూడా డౌట్ వచ్చింది. ఆ పరిస్థితి చూసి చచ్చిపోతాడు నేను కూడా అనుకున్నాను. అయితే ఏసై ఒక మాట ఏమన్నాడంటే,
వెళ్ళిపోయిన శవాన్ని లేపిన వాడు నేను కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుళ్ళిపోయిన పేగుల్ని, పాడైపోయిన మనిషిని దేవుడు సజీవంగా పెట్టి ఇప్పుడు మన మధ్యకు తీసుకొచ్చినాడు ఆయన. హల్లెలూయా. నేను ఒక స్థానం ఆయన కృష్ణరాజు మా పట్టుకురా అట్లా చూడండి. దేవుడు చాలా ఆశ్చర్యంగా దేవుడు చాలా ఆశ్చర్యంగా ఎంత అద్భుతంగా ప్రభు తీసుకొచ్చి ఆయన బాగు చేశాడంటే, నేనైతే ఎన్నో రకాలుగా ఆలోచన చేశాను, నేనైతే ఎన్నో రకాలుగా మాట్లాడాను. కానీ యేసయ్య నువ్వు కూడా దేవుడు ఎంత శక్తిమంతుడంటే అంత శక్తిమంతుడు. పేగులు లేవు, ఏమీ లేవు, కానీ దేవుడు అయితే మాత్రం ఏం చేసినాడు? జీవాన్ని పోసినాడా? అవునా? అంతే. ఎప్పుడు మళ్ళీ రోజు అన్నం తింటున్నాడు, నడుస్తున్నాడు. నేను నా పూర్ణరక కార్యక్రమం తిరిగేసినాను అంత ఫ్రెండ్షిప్ అంతా కూడా. అంటే ఈ కార్యం ఎవరు చేశారు? ఎవరు చేశారమ్మా? అంతే. ఏ చేశారు? మేము చేయలే, చేసేది ఎవరు? యేసయ్య. అయితే ఘనత మహిమ ప్రభావములో అది ఎవరు పడాలి? యేసయ్యకి. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి సంఘానికి ప్రయోజనకరంగా, మరి కుటుంబానికి ప్రయోజనకరంగా ఆ ప్రభు చేయని దేవుడు దీవించుగాక. కూర్చున్నా. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టయితే కదా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మన ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి వ్యక్తికి మనం ఎలా ఉండాలంటే ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి మనం ఎలా ఉండాలి? మనము ప్రయోజనకరంగా ఉండాలి. అమ్మ సెల్ ఆఫ్ చేసేసారండి లోపలికి, చెరువు సెల్ ఆఫ్ చేసుకోండి, తొందరగా వచ్చేస్తారు, ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒనేసియం ఎలా ఉన్నాడంటే ప్రయోజకుడుగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. అంటే నమ్మకము అనేది ఏమంటే, ఇప్పుడు చూడండి, మీరందరూ కూడా ఉన్నారు, మీకు ఒక నమ్మకం ఉంటారు. ఏమంటే మా కొరకు మా మాస్టర్ గారు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు అని మీకు ఏముంటుంది? నమ్మకం 100% మీకు ఉంటారు. మా మాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు మా గురించి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి నేను ప్రార్థన చేయలేదు అనుకోండి, నేను దేవుని దగ్గర ఏమైపోయినా? నేను నమ్మకాన్ని కోల్పోయాను. కానీ మీ దృష్టిలో మంచిగా కనపడవచ్చు. నేను అది తప్పది. నమ్మకము అనేది మన మీద దేవుడు నమ్మి ఆ ప్రభు మనల్ని పెంచాడు. మనం దేవుని దగ్గర ఎలా ఉండాలంటే నమ్మకంగా జీవించాలి. కాబట్టి ఈ ఒనేసిము ఎలాంటి వాడు అంటే కదా, ఒకటి ఆదరించేవాడుగా, రెండోదిగా ప్రయోజనకరమైన వ్యక్తిగా, మూడోదిగా నమ్మకమైన వ్యక్తిగా కనపడ్డాడు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానుల వారికి విధేయులై ఉండుడి. హల్లెలూయా. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయము మీ యజమానులైన వారికి మీరు ఏం చేయమంటున్నాడు? విధేయులై ఉండండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దేవుడు మనకి ఇస్తున్న ఆలోచన ఎంత బాగుంటున్నదో చూడండి. మనము మీ శరీరమైన వారికి, శరీర విషయమై మీ యజమానుల వారికి విధేయులై ఉండండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే మీ మీద ఉన్న నాయకుడు ఆయన చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలంటే లోబడేవారుగా ఉండాలి, భయముతోనూ వణుకుతోనూ అని కూడా మాట్లాడుతూ ఉంటున్నాను. లోబడి ఉండాలి. మీరు అనుకోవచ్చు, మా ఓడే కదా ప్రసాద్ అని, అయితే మా తాతే కదా, మా పెద్దపే కదా, మా మామే కదా,
ఇంకా అందరికి అన్ని రకాలుగా ఉన్నాను కాబట్టి చెప్తా ఉంటాను నేను. ఇంకా కొంతమంది ఏమో మా అప్ప కదా అని కూడా అనుకుంటాను. ఏదైనా అనుకోండి, అది ఎక్కడ వరకు అంటే బయట వరకే. మరి ఇక్కడికి వస్తే ఏ అబ్బాలా ఏమీ లే, ఎవరు లే, ఎవరిని క్రైస్తుని నేను దాసుని, దేవుని దాసుని. అయితే ఆ దేవుని దాసునికి మనం ఏం చేసేవారు ఉండాలంటే మనము భయముతోనూ వణుకుతోనూ విధేయతను మనం చూపించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడు మనం విధేయుని మనం ఉండగలుగుతామో, లోబడి ఉంటామో, అదే మనకు గొప్ప ఆశీర్వాదం. ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు, ఒక పని చేయబడినప్పుడు ఆ విషయంలో సంఘం చేయవలసిన పని ఏం చేయాలంటే విధేయతని చూపెట్టాలా, లోబడాలి. అది మనకు కష్టం ఉండొచ్చు, ఒకసారి బాధ ఉండొచ్చు మనకి, అయినప్పుడు మనం లోబడితే అందులోనే మనకు దొరికేది ఏమంటే కదా గొప్ప దీవెన మనకు దొరుకుతుంది. హల్లెలూయా! గొప్ప దీవెన మనకు దొరుకుతుంది. ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే కదా విధేయత కలిగిన వాడు. ఎవరు? ఒనేసిము ఎలాంటి వాడు? విధేయత చూపించేవాడు. కాబట్టి బైబిల్లో మనం ఏమంటున్నదంటే నువ్వు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని అంటున్నా. నువ్వు బలులు అర్పించేసిన అవసరం లేదు. నువ్వు ఏదో తీసుకొచ్చి డబ్బులు పడాల్సిన అవసరము లేదు. ఆ మాట మనం వినాలి అని మాట్లాడుతూ ఉంటున్నా. మాట వినడం శ్రేష్టము అని మాట్లాడుతూ ఉంటున్నా. అంటే ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎంత చక్కగా ప్రభు ఆ విషయంలో మాట్లాడుతున్నాడంటే, ఈరోజు ఆ పరలోకపు తండ్రి మనలను ఆదరించడానికి, ఆ పరలోకపు తండ్రి మనలను బలపరచడానికి ఆ ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఆ పరలోకపు తండ్రి మనల్ని ఆదరించేవాడు. ఆయన ఏం చేసేవాడు? ఆయన ఆదరించేవాడు. ఆయనే మన దగ్గరకు వచ్చి మనను ఆయన ఆదరించినట్లయితే, ఆ పరలోకపు తండ్రి మన విషయంలో ఆయన ఏం చేస్తాడంటే నిజంగా అంత కృపని, లేకపోతే ఆయన చేసే కార్యం మనం చూస్తున్నట్లయితే ఒక్కసారిగా ప్రభు ఆయన ఆదరించినాడు అనుకోండి, ఇక మనకి ఏది అవసరం ఉండదు. మన కన్నీరికి ఉండదు, దుఃఖం మనకు ఉండదు, వేదన మనకు ఉండదు, సమస్య అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి మనలందరినీ కూడా ఆయన ఏం చేసేవాడంటే కదా ఆదరించేవాడు. ఆయన మనల్ని ఏం చేసేవాడు? ఆయన ఆదరించేవాడు. ఆయన హల్లెలూయా! ఈ రోజు ఎంతమంది ఆదరణ పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళు లేచి నిలబడండి, వారి కోసం ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఆదరించాలని, ప్రతి వ్యక్తిని కూడా ఆయన బలపరచాలని ఆయన ఉద్దేశించిన దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి స్తోత్రాలు. హల్లెలూయా. కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చునా Hallelujah.
ఈరోజు ప్రభా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారు. అవును ప్రభా, మీరు మమ్మల్ని ఆదరించే దేవుడుగా నా తండ్రి ప్రభా, బలపరిచే దేవుడుగా నా తండ్రి. మా ఒంటరి జీవితాల్లో ప్రభా అయ్యా మేము కృంగిపోయి ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ప్రభా, ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు మమ్మల్ని ఆదరిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. స్తోత్రాలు ప్రభా. ఏకలు ప్రభా మీరు దీవించి మీ కృపతో నింపండి. మరి విశేషంగా నా ప్రభునైనా మీ బాధ్యతకి సమీపించే కృపని ఆ శక్తిని ప్రభా మీరు మాకు దయచేయండి. ఇస్తున్న మాకు ఎవరు తీసుకుని విడుదల ప్రభా ఆశీర్వదకరంగా మీరు మార్చండి.